మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఈ వచనము ముందు భాగాల నుంచి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి ఆయన మనుషులతో మాట్లాడుతూ అంటూ ఉంటాడు, మీకు ఏం కావాలో తెలుసు దేవుడికి, కాబట్టి మీరు చింతించవద్దు అంటాడు, లేకపోతే మీరు ఆలోచన చేయొద్దు అంటాడు, మీరు దిగులు పడద్దు అంటాడు. 25 నుంచి 32 వచనాల వరకు ఆయన స్పష్టమైన కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. ఏమంటాడంటే, నేను ఏమి తినమో ఏమి తాగుతామో అని మీ ప్రాణం గురించి చేయను, ఏమి ధరించుకుందామో అని మీ దేహం గురించి చేయను, చింతింపకుడి అని చెప్తా ఉన్నాడు. 25 నుంచి 32 వచనాల వరకు మనుషులు ఏ ఏ విషయాల్లో అయితే ఆలోచన చేస్తారో, మనుషులు ఏ విషయాలైతే చింతపడతా ఉంటారో, మనుషులు ఏ విషయాల్లో దిగులు పడతా ఉంటారో ఆ విషయాలన్నింటినీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ చదువుకుంటే మనం విషయం అర్థమవుతుంది. ఏంటంటే, మీరు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోండి, నేను పోషిస్తాను అని అనలేదు దేవుడు. ఆ మాట కూడా అందరు ఆయన ఏమంటాడంటే, మీరు చింతపడద్దు, మీ గురించి శ్రద్ధ తీసుకునే వాడిని ఉన్నాను అని చెప్తాడు. అక్కడ ఆయన పక్షుల గురించి మాట్లాడతాడు. పక్షులు అవి కొయ్యవు, పెట్టవు, అవి కొయ్యడం కానీ అంటే వెతకడం కానీ కొయ్యడం కానీ దాచుకోవడం కానీ ఏమీ లేవు అని చెప్తాడు. కానీ ఏ పక్షి అయినా ఖాళీగా కూర్చోవడం చూసారా ఇప్పుడు వాళ్ళు? పక్షులు ఎంతసేపు ఆహారం కోసం తిరుగుతూనే ఉంటాయి, అంటే పని చేస్తాయి, వెతుకుతాయి, శ్రమ పడతాయి, కానీ అవి చింతపడమాట. మనం కూడా పని చేయాలి, శ్రమ పడాలి, దేవుడు మనం చేయించిన ప్రతిదాన్ని చేయడానికి సిద్ధపడాలి, అవసరమైతే కల్పించిన చేయడానికి సిద్ధపడాలి, కానీ చింతపడకూడదు. అది అక్కడ దేవుడు మనతో చెప్పాలని ఆశపడుతున్న మాట. పూల గురించి మాట్లాడతాడు, పక్షుల గురించి మాట్లాడతాడు. ఆయన మాట్లాడే విషయాల్లో తెలియజేసేది ఏంటంటే, వీటన్నిటినీ చూసినప్పుడు అవి కష్టపడుతున్నాయి, పని చేస్తున్నాయి, కానీ అవి చింతపడట్లేదు. వాటిని పోషిస్తున్న నేను మిమ్మల్ని కూడా పోషిస్తాను, మీ గురించి నేను శ్రద్ధ కలిగి ఉంటాను అని చెప్తా ఉన్నాను. చాలా స్పష్టమైన మాటలు ఈ సభలో ఆయన మాట్లాడుతూ, మీరు ఆలోచించిన విషయాలు, చింతించాల్సిన విషయాలు, ప్రధానమైన స్థానం ఇవ్వాల్సిన విషయాలు ఇవి కాదు అని మాట్లాడుతూ ఉంటాడు. మీరు దేని గురించి, అంటే ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం బట్టలు వేసుకుంటామా, ఈ 3 గురించి మీరు ఆలోచన చేస్తే, ఇవి కనుక మీ సెంట్రల్ ఫోకస్ అయితే మీరు నా మీద నన్ను నమ్ముకున్న వారు కాదు అని మాట్లాడుతూ ఉంటాడు. నీ మానస ఆలోచన మొత్తము, నీ ముఖ్యమైన ఆశ మొత్తము ఏమై ఉండాలో 33వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు చదువుతామమ్మా, నేనున్నా నేను చూసుకుంటాను, కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు వెతకాల్సింది ఏమి? ఆయన రాజ్యము వెతకాలి, ఆయన నీతిని వెతకాలి అని చెప్తా ఉన్నాడు. అమ్మా, మొదట వెతకమంటా ఉన్నాడు. మొదట మనం ఏం వెతుకుతామంటే, మనుషులుగా మన తిండి కోసం వెతుకుతాము, ఆహారం మనం ఏం త్రాగాలో దానికోసం చూస్తాము, ఏమి ధరించుకోవాల్సి, అంటే లెజిటిమేట్ నీడ్స్ అంటారు వీటన్నింటినీ. ఈ కనీస అవసరాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాము, వాటి మీద దృష్టి పెడతా ఉంటాము. కానీ మన దృష్టి ఎక్కడ ఉండాలి? దేవుడు ఏం చెప్తామంటే, నా రాజ్యం మీద మీ దృష్టి ఉంచండి, నా రాజ్యాన్ని మీరు వెతకండి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి రాజ్యము అనే మాట పరలోక రాజ్యానికి సంబంధించిన ఒక మాట. పరలోక రాజ్యము అని దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. చాలా ఎక్కువ సార్లు దేవుడి రాజ్యము, పరలోక రాజ్యము ఈ రెండు కూడా మార్చి యేసు ప్రభు వాడిన మాటలు. దేవుడి రాజ్యము అంటే, దేవుడి రాజ్యంలో ఏముంటుంది? సంతోషము, సమాధానం. ఇంకా మనం స్పష్టంగా చూసుకుంటే, దేవుడి రాజ్యంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఉంటాడని చెప్తాడు. అంటే మనము లూకాసు వార్త 13వ అధ్యాయము 28వ వచనం చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 13వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుదాం. అబ్రహాము, ఇస్సాకును, యాకోబును సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుట. దేవుడి రాజ్యంలో ఎవరు ఉంటాడంటే, అబ్రహాం ఉంటాడంట, ఇస్సాకు ఉంటాడంట, యాకోబు ఉంటాడు, ఇంకెవరు ఉంటాడు? సకల ప్రవక్తలు అందరూ కూడా ఉండే స్థలము దేవుడి రాజ్యము. ఆయన భూలోకంలో పిలుపుతూ మాట్లాడే సమయంలో పరలోక రాజ్యము సమీపించున్నదని చెప్తాడు. దేవుడి రాజ్యంలో ఎవరున్నారని చెప్తాడు. ఇంకొక మాట ఏం చెప్తాడంటే, ఆయన అదే 17వ అధ్యాయం 21వ వచనం చదువు పైన, ఒక 7 వచనాల పైన.
అది 17:21. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉందంటే ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటా ఉన్నాడు. దేవుని రాజ్యం గురించి ఈరోజు మీ దృష్టి దేవుని రాజ్యం మీద ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ మాట్లాడుతున్న దేవుడి రాజ్యం అంటే ఏంటో ఆయా స్థలాల్లో మాట్లాడటం చూసాము. దేవుడి రాజ్యం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన ప్రేమించేవారు, ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆయన కొరకు ఆయన మాటలు ప్రకటిస్తూ తమ జీవితాన్ని కలిపిన వారు, ఆయన కొరకు ఆయన మాట మీద ఆధారపడి ఆయన వెంబడించడానికి సిద్ధపడిన వ్యక్తుల చేత దేవుని రాజ్యం నిలబడి ఉంటుంది, నింపబడి ఉంటుందని చెప్తా ఉన్నాడు. దేవుని రాజ్యంలో ఎంతమంది ప్రవక్తలైతే ఆయన కొరకు బోధించారో, ఎంతమంది ప్రవక్తలైతే ఆయన కొరకు జీవించారో, ఎంతమంది ప్రవక్తలైతే తమ జీవితంలో ఎటువంటి కష్టము నష్టము శ్రమైనా సరే ఆయన విడిచిపెట్టకుండా గమనించారో వారందరూ ఎక్కడున్నారని చెప్తా ఉన్నాడు. దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఆ దేవుని రాజ్యము ఎక్కడ ఉందని చెప్తా ఉన్నాడంటే, ఎక్కడ ఉన్నది దేవుని రాజ్యము? మన మధ్యనే ఉన్నది అని చెప్తున్నాడు. ఆయన మాటలు వింటున్న వారితో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటా ఉన్నాడు. అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యము అదొక విషయం అయితే, ఆయన మాటలు ఎక్కడ ప్రకటించబడితే అక్కడ దేవుని రాజ్యము ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ ఉన్నదాన్ని ఎందుకు వెతకాల్సి వస్తే మనం దేని వెతుకుతాము? కనిపించకపోతే వెతుకుతాం, పోగొట్టుకుంటే వెతుకుతాం. ఇవన్నీ జరుగుతాయి. ఎవరైనా దొంగతనం చేస్తే దాని మాట వెతుకుతాం, కనబడదు కాబట్టి. లేదు ఒక్కోసారి ఎక్కడో ఉండిపోద్ది, కొన్ని మనం పెట్టి మర్చిపోతాము, లేకపోతే ఒక్కోసారి ఎక్కడి నుంచో జారి ఒక్కోసారి పడిపోద్ది, దానివల్ల మనం వెతుకుతాం. వెతకడానికి కారణం ఏంటంటే కనపడకపోవడం. దేవుడి రాజ్యం ఎవరికి కనపడదు? దేవుడి రాజ్యం ఎవరికి కనపడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో దాని సమాధానం చెప్తా ఉన్నాడు. ఆయన అందుకు యేసు అతనితో ఒకరు క్రొత్తగా కనిపిస్తేనే కానీ అందుకు యేసు అతనితో కొత్తగా కనిపిస్తేనే, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేదో చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుని రాజ్యము వెతకమని చెప్తా ఉన్నాడు. మొదటి మాట, మీరు వెతకాల్సిన ఈ లోక సంబంధమైన విషయాలు కాదు, ఈ లోకం సంబంధమైన జీవన విధానాల కోసం కాదు, ఈ లోకంలో ఏం తింటామో, ఏం తాగుతామో, ఏం పంటలు వేసుకుంటామో ఇది కాదు మీరు వెతకాల్సింది. దీని మీద కాదు మీ ఆలోచన ఉండాల్సింది, దీని మీద కాదు మీ ఫోకస్ ఉండాల్సింది. మీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలంటే దేవుని రాజ్యం మీద, నీటి మీద ఉండాలని చెప్తా ఉన్నాడు. ఆ దేవుడి రాజ్యంలో ఎవరుంటారో మనం చూసాం. ఎవరుంటారని చూసామా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఉంటాడు. ఆయన వాగ్దానం పొంది వాగ్దానాన్ని తన బిడ్డలకు పంచిపెట్టిన యాకోబు, ఇశ్రాయేలు, యాకోబు ఉంటాడు, ఇస్సాకు ఉంటాడు. సమస్త ఎవరుంటారంటే సమస్తమైన ప్రవక్తలు కూడా ఉంటారని చెప్తా ఉన్నాడు. అలాంటి దేవుని రాజ్యం కొరకు వెతకమని చెప్తా ఉన్నాడు. మానవుకున్న దేవుని రాజ్యం కాదు. ఈ రాజ్యం ఏదంటే దేవుని కొరకు, దేవుని మాటకు విధేయులైన మనుషులతో నింపబడింది, దేవుని మాటకు లోబడిన మనుషులతో నింపబడింది. ఆ రాజ్యం కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాజ్యం ఎక్కడ ఉందని చెప్తా ఉన్నాడంటే, ఆ రాజ్యం ఎక్కడో లేదు, అది మీ మధ్యనే ఉన్నది. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆయన రాజ్యమే. యేసు ప్రభు మాటలు ఎక్కడ ప్రకటించబడితే అక్కడ ఆయన రాజ్యమే. ఆయన రాజ్యము మన మధ్యనే ఉంటే, ఇక్కడ మనం ఒక 50 మంది పిల్లలందరూ 60 మంది ఉంటామేమో. వాళ్ళ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే నేను ఇక్కడ నుంచి చూస్తే కనబడతాడు, లేదా మీరు కూడా వెనక్కి చూస్తే కనబడతాడు. ఒక 50-60 మందిలో కూడా ఒక వ్యక్తిని మనం గుర్తుపట్టగలగడం చాలా తేలిక, కనుక్కోవడం చాలా తేలిక, చూడగలగడం చాలా తేలిక. మరి మన మధ్యనే ఉన్న వ్యక్తిని మనం చూడగలుగుతా ఉన్నాము. మన మధ్యనే ఉన్న వ్యక్తిని మనం చూడగలము, గుర్తుపట్టగలము, మాట్లాడగలము, పిలవగలము, అన్ని చేయగలము. కానీ దేవుని రాజ్యము మన మధ్యనే ఉంటే, వాక్యము ప్రకటించబడుతున్న స్థలాలు ఉంటే ఎందుకని కనపడలేదు? అది ఎందుకని వెతకమంటా ఉన్నాడు? దేన్ని వెతుకుతామంటే కనబడిన దాన్ని వెతుకుతాము. దేన్ని వెతుకుతామంటే ఎవరైనా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతే వెతుకుతాము, అక్కడ లేకపోతే వెతుకుతాం. కనబడకపోతే వెతుకుతాము, లేదా అక్కడ లేకపోతే వెతుకుతాము. ఎందుకని కనబడట్లేదు అంటే, ఎందుకని కనపడలేదు అంటే దేవుడు అబద్ధం అంటున్నాడా? ఆయన దేవుడు రాజ్యం లేకుండా ఉందని చెప్తున్నాడా? ఉంది కాబట్టి ఉందని చెప్తున్నాడా? లేకపోయినా ఉందని చెప్తున్నాడా? ఉంది కాబట్టి ఉందని చెప్తున్నాడు.
కానీ ఎందుకని వెతకాల్సి వస్తుందంటే అది మనకి కనపడలేదు. ఎవరికి కనపడదంటే యోహాను సువార్త 3:3 చూస్తే అక్కడ ఒక ఆయన వస్తాడు. ఆయన యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పేరేంటమ్మా ఏ రాయి ఉందంట? నికోదేము అని ఒక సమాజ మందిరం అధికారి ఆయన దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుడు ఆయనకు మంచి సత్యాన్ని చెప్తా ఉన్నాడు. బహుశా నికోదేము కూడా మనలాంటి అనుమానం వచ్చుండొచ్చు. అయ్యా నువ్వు గొప్ప ప్రవక్తవి, దేవుడు లాంటి వ్యక్తివి, నువ్వు చెప్తే నిజమే చెప్తావు, దేవుడి రాజ్యం మా మధ్యనే ఉందంటున్నావు. నికోదేము తలపు ఆయన అరిమతయ్య చేసే పని ఆయన గురించి చివరిలో రాయబడిన ఒక మాట ఏంటంటే, అరిమతయ్య యోసేపు అని ఆయన యూదుల ఆలోచనకు వ్యతిరేకమైన వాడు, వాళ్ళు చేసిన పనికి సమర్థించిన వాడు. అలాగే ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నా అంటే దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు. ఒక విధంగా నికోదేము లాంటి వారు, సత్యం తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవారు, దేవునికి ఇష్టంగా ఉండాలని ఆశపడేవారు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి నికోదేము కూడా అలాంటి ఒక వ్యక్తి. అయ్యా నువ్వు చెప్తే నిజమే ఉంటుంది. ఆ నిజమేంటంటే దేవుని రాజ్యము మా మధ్య ఉందని చెప్తా ఉన్నావు, కానీ మాకు కనుగొనడం సాధ్యం అవ్వట్లేదు, దాన్ని మేము చూడలేకపోతా ఉన్నాము, ఎందుకని చూడలేకపోతున్నాము అని మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో ప్రవేశించడం ఎలా అని మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు యేసు ప్రభువుతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇప్పుడు చదువు 3:3 చదువు ఒకసారి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతని దేవుడి రాజ్యమును అక్కడ కింద పుట్టినట్లు అనుకుంటా. బహుశా నీటి ద్వారాను ఆత్మ ద్వారా జన్మించాలనుకుంటా. చూడమ్మా చదువమ్మా. లేక పై నుండి అని జన్మించాలి అంటే కింద వచ్చినట్టు కూడా చదివితే మళ్ళా నీళ్ళ ద్వారా జన్మించాలి అనే మాట మనకి చాలా స్పష్టంగా కనపడతా ఉంటాయి. మీకు అవి కనపడుతున్నాయా? ఎన్నో వచ్చినది? 5 ఒకటి నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుడు అక్కడ 2 విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, దేవుని రాజ్యాన్ని చూడటం సాధ్యం కాదు. ఎందుకంటే చూడలేకపోతున్నారంటే మీరు పై నుండి జన్మించాలి, మరలా జన్మించాలి, తిరిగి జన్మించాలి. దీన్ని మనం మారు మనసు పొందడం చూస్తాం. ఒక వ్యక్తి మారు మనసు పొందితే మరలా జన్మించిన వ్యక్తి అవుతాడు. ఈసారి ఎలా పుట్టాడంటే ప్రతిసారి తల్లి గర్భం నుంచి పుడతారు మనుషులైన వారు, కానీ మరలా జన్మించడం అంటే అర్థం ఏంటంటే వీరు వాక్యం ద్వారా తిరిగి జన్మించిన వారు. వాక్యం అనే నీటిలో నుంచి వారు జన్మించిన వారు, వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడిన వారు, వాక్యం ద్వారా మరొకసారి జన్మించిన వారు, వాక్యం ద్వారా మరొక వ్యక్తిగా మార్చబడిన వారు. తల్లి గర్భంలో నుంచి చిన్నబిడ్డలుగా వస్తూ ఎదుగుతూ ఉన్న క్రమంలో అనేకమైన స్వభావాల చేత, తల్లిదండ్రులు పితలైన వారి యొక్క స్వభావాల చేత, ఆలోచన చేత, వారి నడవడిక చేత పుట్టిన వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తాడో, ఎప్పుడైతే వాక్యం వింటాడో, ఎప్పుడైతే వాక్యం చేత నింపబడతాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో రక్షణ పొందే కార్యాన్ని జరిగిస్తాడో అప్పుడు మరల పడతారు. అప్పుడు మాత్రము వారి కన్నులు తెరవబడతాయి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారు. ఏం చేస్తారమ్మా? దేవుని రాజ్యాన్ని చూడగలగడం సాధ్యమవుతుంది. దేవుని రాజ్యాన్ని చూడగలగడానికి సాధ్యమవుతుంది. దేవుడు చెప్తాడు, వెతకండి. ఎందుకని వెతకాల్సి వస్తుందని మీరు చూడలేకపోతా ఉన్నారు. చూడడానికి మీరు మరలా తిరిగి జన్మించాలి. 5వ వచనం చదివితే అప్పుడు అంటాడు ఆయన, ఒకడు నీటి ద్వారాను ఆత్మగాను పుడితే ఏమవుతాడంటే అప్పుడైనా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. పరలోక రాజ్యాన్ని చూడడానికి రక్షణ పొందాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వారు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను తిరిగి మళ్ళా జన్మించాలి. నీటి ద్వారా అంటే అది వాక్యము, అలాగే బాప్తిజాన్ని గుర్తు. ఆత్మ ద్వారా జన్మించడం అంటే ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనం విన్న వాటిని మనకి మరలా జ్ఞాపకం చేస్తాడు. యేసు ప్రభు యొక్క మాటల ద్వారా ఆయన మనం విన్న వాటిని మనకి జ్ఞాపకం చేస్తాడు. మనం విన్న వాటిని ప్రకారం మనం గర్దిస్తాడు. ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ఆ వాక్యం ప్రకారం నేను గర్దిస్తాడు. నువ్వు వాక్యం విన్నావు కదా, దేవుని యొక్క మాట విన్నాడు కదా. వాక్యం అంటే దేవుని యొక్క మాట. వాక్యం అనేది దేవుని యొక్క హృదయము.
ఆయన వాక్యమే దేవుడై ఉన్నాడు. మనం స్పష్టంగా మాట్లాడాలంటే ఏ వాక్యమైతే ప్రకటించబడిందో ఆ మాటల చేత నీ హృదయం నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. పోయిన వారం నేను చెప్పినట్టు గుర్తు నాకు, మనస్సాక్షిని ఆయన పరిశుద్ధపరుస్తాడు. మనస్సాక్షి గద్దించే మనస్సాక్షిగా ఆయన మారుస్తాడు. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉంచబడినప్పుడు ఆ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని సరిచేస్తాడు, పరిశుద్ధాత్ముని హెచ్చరిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి ఒప్పింపచేయ ఆహ్వానిస్తాడు. చాలా మంది పరిశుద్ధాత్మను ఒక గుర్తని ఏమనుకుంటారంటే చాలా వేరే రకాల పరిశుద్ధాత్మ గుర్తు అనుకుంటా ఉంటారు. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి గుర్తు అనగానే మనుషుల మనసులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అంటే గుర్తు ఏంటంటే నీవు తప్పు చేయడానికి హెచ్చరింపబడతావు, పాపం చేయడానికి భయపడతావు. పాపం చేయకుండా దేవుడు నీ చేతిని పట్టుకుని ఆపుతాడు. అరే నీ తప్పు నేను చేయకూడదని అక్కడ దాకా వెళ్ళిన దాన్ని ఒక అడుగు వెనక్కి వేస్తావు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడని దానికి గుర్తది. అయ్యో నేను తప్పు చేశాను కదా, తప్పు చేయకుండా ఆపుతాడు. ఒకవేళ తప్పు చేస్తే ఏం చేస్తాడంటే ఆ తప్పును సరి చేసుకునే వరకు సరిదిద్దుకునే వరకు నేను దేవుడు వదిలిపెట్టడు. పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే నువ్వు మరలా జన్మించాలి, బాధ్యత పొందాలి, తర్వాత పరిశుద్ధాత్మ చేత కొనసాగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మలో నువ్వు కొనసాగుతున్నావు అనే దానికి గుర్తేంటి తెలుసా? వాక్యము, ఏ వాక్యమైతే విన్నావో, ఏ వాక్యమైతే దేవుడి ద్వారా దేవుడితో మాట్లాడాడు, ఏ వాక్యమైతే నీవు చదువుతా ఉన్నావో, ఏ వాక్యం చేత అయితే హెచ్చరింపబడతా ఉన్నావో, ఏ వాక్యమైతే దేవుడి యొక్క సేవకుల చేత నీకు బోధించబడతా ఉందో ఆ వాక్యానికి వ్యతిరేకమైన జీవితం నీలో కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అమ్మ సరే చేయగలడా, నువ్వు చాలా మంచిదని అంటాడా, హెచ్చరిస్తాడు. అది చేయడానికి వీలు లేదంటాడు, ఆటంకపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపం చేయకుండా విశ్వాసిని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, ఆటంకపరుస్తాడు. అది దాటుకుని వెళితే నువ్వు దేని దాటి నువ్వు బయటకు వస్తావు తెలుసా? అవి కలిగి ఉంటే పరలోక రాజ్యంలో కలుగు పెడతావు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అవి దాటుకుంటే పరలోక రాజ్యం నుంచి బయటికి. చాలా మంది ఈ రోజుల్లో క్రైస్తవ విశ్వాసము అని చెప్పుకుంటున్న వారు, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు, యేసు ప్రభు మా దేవుడు అని చెప్పుకుంటున్న వారు పరలోక రాజ్యానికి, దేవుడి రాజ్యానికి సంబంధం లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారు ఆత్మ ద్వారా పుట్టిన వారు కాదు. ఆత్మ యొక్క నడిపిపై తోసివేసుకుని వస్తున్న వారు. రక్షణ పొందిన తర్వాత, మరలా పుట్టిన తర్వాత పరలోక రాజ్యాన్ని చూడగలుగుతావు, దేవుని చేత సరిచేయబడుతూ పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలుగుతావు. కానీ పరలోక రాజ్యంలో ఉండాలి అంటే, కొనసాగాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరించినప్పుడు, సరిచేసినప్పుడు దానికి లోబడాలి. పాపము విషయంలోనూ తీర్పు విషయంలోనూ ఏం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు తెలుసా? ఒప్పింపచే ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరంటే యోహాను సువార్తలో చెప్పాడు కదా, ప్రభు చాలా స్పష్టంగా చెప్తాడు. ఏం చెప్తాడంటే నేను చెప్పిన విషయాలన్నీ మళ్ళా మీకు బోధించి ఆయన పాపం గురించి, తీర్పు గురించి ఏం చేస్తాడు? వాళ్ళని ఒప్పింప చేస్తాడు. అంటే అర్థమేంటి? పాపం చేస్తే ఒప్పుకునేలాగా చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఒప్పుకోలేదంటే ఒప్పుకోకుండా ఎవరు చేస్తారు? ఎప్పుడైతే దేవుడిని చేత పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తా ఉన్నాడో, ఒప్పుకుంటా ఉన్నావు, సరి చేసుకుంటా ఉన్నావు, పాపం గురించి, తీర్పు గురించి కూడా ఒప్పింప చేస్తాడంటే అర్థం ఏంటంటే ఈ తప్పు చేశానయ్యా కాబట్టి నేను ఈ శిక్షకి పాత్రురాలని, ఆ తీర్పు నా మీదకి రావాలి, కానీ దైవం క్షమించు, ఆ తీర్పు ఉగ్రత నా మీదకి రానివద్దు. చూడండి ఎంత స్పష్టంగా దేవుడి యొక్క మాటలు మాట్లాడుతా ఉన్నాయి. మనం చాలాసార్లు వాక్యాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటా ఉంటాం. వాక్యం తెలియని వాళ్ళకి లేదా దేవుడి గురించి తెలియని వారికి
లేదా రక్షణ అనుభవంలో లేని వారికి సులువైన మాటల చేత వాక్యాన్ని బోధించడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాము. నమ్మకంగా దేవుడికి సేవ చేయాలని ఆశపడే వాళ్ళు, వాక్యాన్ని చెప్పాలనుకునే వాళ్ళు దాదాపు ఇదే చేస్తారనుకుంటాను. చాలా తేలికైన మాటల్లో వాక్యాన్ని మనుషులకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ మాటలు అర్థం చేసుకునే క్రమంలో చాలా ఎక్కువ సార్లు దేవుడిని తేలిక తీసుకుంటా ఉంటారు. దేవుని సువార్త తేలికైన మాటల్లో, సులువైన మాటల్లో చెప్పబడుతుంది, కానీ సువార్త యొక్క శక్తి చాలా చాలా ఉన్నతమైనది. నశించిపోయే వారిని లేవనెత్తగలిగింది, రక్షించడానికి శక్తి కలిగింది. ఆ సువార్త సత్యాన్ని చాలాసార్లు తేలిక తీసుకుంటాం. దాని ద్వారా దేవుడు కూడా తేలిక తీసుకుంటాం. అంటే అర్థం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాలంటే, ఒక వ్యక్తి సరిచేయబడటానికి ఇష్టపడతా ఉన్నప్పుడు దేవుడు సరిచేస్తూ, స్థిరపరుస్తూ, ఎట్లా ఉండాలో అలా ఉంచుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ఉంటాడు. ఎప్పుడైతే సరిచేయడానికి ఇష్టపడలేదో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు వినకుండా దాటి వచ్చేస్తారో, వాళ్ళు దేవుని మాటను మాత్రమే దాటట్లేదు, ఏం దాటడం తెలుసా, పరలోకంలో నుంచి బయటకు వచ్చే దాన్ని కూడా దాటేస్తాం. అందుకని చాలాసార్లు రక్షించబడ్డానికి పేరు పెట్టుకుంటున్నవారు, మారుమనసు పొందాన్ని పేరు పెట్టుకుంటున్నవారు, ఆ తర్వాత రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాము, బలాలను తీసుకున్నాము అని చెప్పేవాళ్ళు చాలా మంది ఇలా పరిశుద్ధాత్మ దేవుని చేత సరిచేయబడకుండా ఉండటానికి సిద్ధపడటం వలన వారికి దేవుని రాజ్యానికి సంబంధం లేని వారికి జీవిస్తూ ఉన్నారు. అందుకని దేవుని రాజ్యంలో ఏది ఉంటుందో అది వీరి జీవితంలో ఉండదు. దేవుని రాజ్యంలో ఏది ఉంటుందో అది వీరి జీవితంలో ఉండదు. వాక్యం వింటున్న వాళ్ళారా, నీవు పరలోక రాజ్యంలో ఉన్నావా, లేదా దేవుని రాజ్యంలో ఉన్నావా? దేవుని రాజ్యం అడుగులు దాటి బయటకు వచ్చావా? దేవుని రాజ్యాన్ని అడుగు దాటి బయటకు వస్తే కూడా నీకు దేవుని రాజ్యం అంటే కనపడదు, మళ్ళా వెతకాల్సి వస్తుంది. దేవుని రాజ్యం మన మధ్యనే, మీ మధ్యనే ఉన్నదని దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆ నికోదేము అనే వ్యక్తి వచ్చి దేవునితో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, చూడకపోవడానికి కారణం ఏంటో తెలుసా, నువ్వు పై నుండి జన్మించలేదు, అందుకనే చూడలేకపోతా ఉన్నావు. పై నుంచి జన్మిస్తే, నీళ్ళ ద్వారా జన్మిస్తే, ఆత్మ ద్వారా జన్మిస్తే, వాక్యం ద్వారా జన్మిస్తే చూడటమే మాత్రమే కాదయ్యా, నువ్వు దానిలోనికి ప్రవేశిస్తావు, దానిలో ఉంటావు. ఎందుకోసం అంటే అది నీలాంటి వారి కొరకు చేయబడి. పరలోక రాజ్యము దేవుడిని వెంబడించే వారి కొరకు చేయబడి. నరకం ఎవరి కొరకు చేయబడింది? అమ్మ చెప్పండి, ఎవరి కొరకు చేయబడి? అమ్మా ఇంకెవరు? నరకం అనేది అప్పాది కొరకు, అప్పాది దోతల కొరకు చేయబడింది, మనుషుల కోసం చేయబడాలి వాస్తవానికి. కానీ ఎవరైతే అప్పాది యొక్క క్రియలు చేస్తారో, ఎవరైతే అప్పాది యొక్క అడుగుజాడల్లో నడుస్తారో, ఎవరైతే అప్పాది యొక్క పిల్లలుగా ఉంటారో, వారిని కూడా వారిని వెంబడించి అప్పాదిని, అప్పాది దోతలను వెంబడించి నరకం కాదు. చాలా స్పష్టమైన మాట మనకి కనబడుతుంది. నరకము అపవాది కొరకు, అపవాది దోతల కొరకు చేయబడిన ఒక స్థలం. ఈ దేవుని రాజ్యమును ప్రవేశించాలంటే మనం ఏమై ఉండాలంటే, నీటి ద్వారాను, ఆత్మ ద్వారాను ఏం చేయాలంట? జన్మించిన వారిగా ఉండాలి. చాలా మంది వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. చాలా మంది వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు మనసులో తీసుకోవడానికి ప్రయత్నం చేయరు. చాలా మంది వాక్యము బోధించబడతా ఉన్నప్పుడు వాక్యం ఏమైనదో తమ హృదయాల్లో తీసుకోవడానికి ఇష్టపడరు. అయినప్పటికీ అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తారంటే హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు ఎంతగా వాక్యం చేత నింపబడితే అంతగా దేవుని హెచ్చరిక నీకు వినపడగలుగుతుంది. దేవుడికి నువ్వు అంతగా లోపడగలుగుతావు. దేవుడి అడుగుజాడలో నువ్వు నడగలుగుతావు. చాలా మంది ఏం చేస్తా ఉన్నారు తెలుసా, వారు వెతికేది దేవుని రాజ్యం కొరకు కాదు కాబట్టి వారి వాక్యంతో వారి హృదయాన్ని నింపుకోవడానికి ఇష్టపడలేదు. ఏదో ఒక అవసరం వస్తే, ఆహారం లేదు, ఆహారం కొరకు ప్రార్థన చేస్తారు, బట్టలు లేదు, బట్టల కొరకు ప్రార్థన చేస్తారు, లేదు ఉండడానికి వీలు లేదు, ఇంటి కొరకు ప్రార్థన చేస్తారు, ఆరోగ్యం లేదు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తారు, ఎక్కడ వరకే ప్రార్థన చేస్తారు, చేయించుకుంటారు, అక్కడ వరకే తప్ప ఇది దాటి దేవుడు వారికి ఏమి ఇవ్వాలనుకుంటాడో దాన్ని చూడలేని వారికి చాలా మంది మిగిలిపోతూ ఉంటారు.
దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవులుగా చెప్పబడుతున్న వారు, సంఘానికి వస్తున్న వారుగా కనబడుతున్న వారు, బైబిల్ పట్టుకున్న వారిగా కనబడుతున్న వారు, ప్రార్థన చేసుకుంటానికి కనబడుతున్న వారు, వీరందరూ కూడా దేవుని రాజ్యానికి సంబంధం లేకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యానికి సంబంధం లేకపోతే మనం అపవాది రాజ్యానికి సంబంధం కలిగిన వారిగా ఉంటాం. అయితే దేవుడు లేకపోతే అపవాది, మధ్యలో అంటే ఏమడదు, మనం చెప్పుకుంటాం మధ్యలో. నీవు దేవునితో ఉండకపోతే ఎవరితో ఉంటావు? దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడతాను. నాతో కలిసి సమకూర్చని వాడు నాకు విరోధి అని మాట్లాడు. సమకూర్చడం అంటే అర్థం ఏంటి? సమకూర్చడం అంటే పోగు చేయి, పోగు చేయి. సమకూర్చడం అంటే పోగు చేయి అంటే బియ్యం ఇక్కడ పడిపోయింది అనుకోండి, అవన్నీ ఒక చోట ఊడ్చి పోగు పెడతాను కదా, అలాంటి సమకూర్చడం అంటే చీమలు ఆహారాన్ని సమకూర్చుకుంటే మన సాంస్కృతికంలో మాట్లాడుకొస్తాం కదా. సమకూర్చడం అంటే దగ్గర చేర్చి పెట్టుకోవడం, ఒక చోటకి ఒక స్థలానికి వాటిని తెచ్చుకుంటే అక్కడ పెట్టుకోవడం. దేవుని కోసము మనుషులను కావచ్చు, నిన్ను కావచ్చు, దేవుని దగ్గరికి ఒక చోటకి సమకూర్చుకోలేకపోతే, దేవుని దగ్గరికి మనుషులు తీసుకురాలేకపోతే ఎవరంటారు వాళ్ళు? దేవుడికి విరోధి. నాతో సమకూర్చిన వాళ్ళు నాకు విరోధి అని మాట్లాడతారు. దేవుని రాజ్యము చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అది అపవాది దాన్ని స్వతంత్రించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడని మాట్లాడతాడు. ఈరోజు నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఒక వ్యక్తి రక్షణ పొంది ఉండాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ వ్యక్తి రక్షణలో కొనసాగుతూ, దేవుని చేత సరి చేయబడుతూ, దేవుని చేత స్థిరపరచబడుతూ, దేవునికి లోపడుతూ ఉండాలి. నాకు మాట్లాడుతూ చెప్తూ నేను మాట చెప్పాను కదా, పాపం గురించి, తీర్పు గురించి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు చేస్తాడు. అంటే తప్పు చేయకుండా నేను ఆపుతాడు. అది దాటి ఒకవేళ నువ్వు అడుగు బయటకు వేస్తే, దేవుని దగ్గర నుంచి ఒక అడుగు బయటకు వేస్తే, పరలోకం నుంచి ఒక అడుగు బయటకు వేస్తే, దేవుని యొక్క ప్రత్యక్షత నుంచి ఒక అడుగు బయటకు వేస్తే, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఒప్పింప చేయ ఆత్మతో నిన్ను నింపుతాడు. ఏ తప్పు అయితే చేసావో దేవా నన్ను క్షమించు, ఆ తప్పు మరలా జరగకుండా నేను నాకు సహాయం చెయ్యి. ఏ తప్పు అయితే నేను చేశానో దానివల్ల వచ్చే శిక్షను నా నుంచి, ఆ శిక్ష నుంచి నన్ను తప్పించు, ఆ ఉగ్రత నుంచి నన్ను తప్పించు అంటాడు. ఒక తప్పు చేస్తే, ఒక పాపం చేస్తే ఏమొస్తుంది? మన దగ్గరికి శిక్ష వస్తుంది. ఏ శిక్ష వస్తుంది? ఎలాంటి శిక్ష వస్తాయి? అనారోగ్యం అవ్వచ్చు. ఓకే, ఇంకా మరణం. ఓకే, ఇంకా అంటే చాలా స్పష్టంగా చెప్పాలంటే దేవుని రాజ్యాన్ని ఎవరు స్వాతంత్రించుకోవాలో చెప్తూ ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. గల్తీ 5:21 ఉంటుంది, 1 కొరింథీయులో ఉంటుంది. చాలా చోట్ల కొన్ని పేర్లు చెప్తారు, కొన్ని పాపాల పేర్లు చెప్తాడు. చెప్పి మీరు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోరు అంటాడు. అంటే నరకం కన్నా పెద్ద శిక్ష ఏదైనా ఉంటుందా? నరకం కన్నా పెద్ద శిక్ష ఏమైనా ఉంటుందా? మనము దేవుడి వ్యతిరేకంగా జీవించాము, ఏదో అనుకున్నది కలిసిదారులా, అంటే దేవుడి సహాయం లేదు, అనుకున్నది కాకుండా నష్టపోయాము. అది శిక్షే కాదంట్లా. కొన్నిసార్లు అనారోగ్యం కూడా రావచ్చు, అది కూడా ఒక శిక్షే. మనం అనుకుంటామంటే నాకు అనుకున్నంత బాగా జరుగుతూ ఉంది, అందరి దగ్గర కన్నా నా దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి నేను దేవుడిని శిక్షించాలా, ప్రేమించాడు అనుకుంటాం. నేను అంత తప్పు చేసినా నాకు అనారోగ్యం రాలా, నేను అంత తప్పు చేసినా నేను చచ్చిపోవాలా, కాబట్టి దేవుడు బ్రతికించాడు కాబట్టి నేను దేవుడిని పెట్టాం అనుకుంటారు. అదొక రకమైన వాదనకి వెళ్ళిపోతారు మనిషి చాలాసార్లు. మీకు తెలుసా మీరు అంటారు, మన చుట్టే ఉంటారు చాలాసార్లు. మీరు మాట్లాడుతూ శిక్ష అంటే అనారోగ్యం శిక్ష అని చెప్పారు, తర్వాత మరణం శిక్ష అని చెప్పారు, తర్వాత నష్టం శిక్ష అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ 3 రకాల శిక్షలు చూసుకుంటే ఇవి లేవు కాబట్టి, ఇవి మా జీవితంలో జరగదు కాబట్టి మేము దేవుడికి ఇష్టం అనుకుంటా ఉంటారు చాలాసార్లు చాలా మంది మనుషులు. కానీ పాపానికి నిజమైన శిక్ష, మనం చేసే తప్పుకి నిజమైన శిక్ష, అల్టిమేట్ పనిష్మెంట్ ఏంటంటే అది పరలోక రాజ్యం నుంచి బయటకు తోసివేయబడటం, అది నరకంలోనికి పంపించబడటం.
అది చాలా ఉన్నతమైన శిక్ష. ఇవన్నీ కరెక్టే, జరగవచ్చు, ఇవన్నీ జరగవచ్చు, జరగకపోవచ్చు. దేవుడి కాపుదల నుంచి బయటకు వచ్చినప్పుడు కొన్ని నష్టాలు జరగవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చేమో కదా. కానీ ఖచ్చితంగా ఒక జరుగుతుంది ఏంటంటే, అదేంటంటే పరలోక రాజ్యం నుంచి నువ్వు బయటకు తీసుకుపడతావు. పరలోక రాజ్యం నుంచి నరకంలోనికి పంపించబడతావు. నరకం ఎలా ఉంటుందంట? ఏడుపు ఉంటుంది, పండుగ ఉంటుంది, చీకటి ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్ని ఉన్నది, అది ఆరిపోదు. కొన్ని ఆ అగ్ని తగలబెట్టేసి చచ్చిపోతాం అంటే చచ్చిపోవడం కూడా ఉండదు. చిన్నప్పుడు బాంబ్స్ ఉంటాయి కదా, అంటే హైడ్రోజన్ బాంబ్స్, లక్ష్మీ బాంబ్స్ అని అంటారు కదా. అవి చిన్న చిన్న నవ్వులు వచ్చి మనుషుల మీద పడతా ఉంటాయి. మేము ఎప్పుడైనా పడినాయండి, పడితే ఎలా ఉంటుంది? అది ఎక్కడైతే పడితే అది అలా లోపల కాకుండా వెళ్ళిపోతుంది, మనకు తెలియదు. చిన్న చిన్న రేణు లాంటిది. నరకము దానికన్నా కొన్ని కోట్ల రెట్లు వేడితో నిండి ఉంటుంది. పాపం చేస్తే మన మీదకి వచ్చే శిక్ష ఏంటంటే, మన మీదకి శిక్ష వస్తుంది, ఉగ్రత వస్తుంది, నష్టం వస్తుంది, ఆరోగ్యం రావచ్చు, నష్టం రావచ్చు, రకరకాల ఇబ్బందులు ఎదురవచ్చు. ఇవన్నీ పాక్షికమైనవి, చిన్న చిన్నవి, జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటంటే నీవు నరకంలోకి త్రోసివేయబడతావు, పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేవు. నాకు మీకు చెప్పాను కదా, గలతీ 5:21 కావచ్చు, 1:9. ఇక్కడ పెద్ద లిస్టులు ఉంటాయి. విగ్రహాలైన, దొంగలైన, వ్యభిచారులైన, వేసులైన, అసూయపరులైన, లోకులైన, వీళ్ళందరూ పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకోవాలని చెప్తాము. చాలా పెద్ద లిస్టు ఉంటుంది. ఒక చోట 15 ఉంటాయి, ఒక చోట 6 ఉంటాయి, ఒక చోట 2 ఉంటాయి. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే లోపులు కూడా పరలోక రాజ్యం అవుతారు. లోపు అంటే తెలుసా మీకు? లోపు అంటే పిజ్జారి కన్నా ఎక్కువ పిజ్జారే, కానీ చాలా ఎక్కువ పిజ్జారి. అంటే కొంతమంది చెప్తారు కదా, ఎంగిలి చేస్తే కూడా నా ఇంటి తోటలో అని మాట్లాడారు ఎప్పుడన్నా. ఎందుకు తోటలో ఎంగిలి చేస్తావు? ఆ 2 వ్యక్తులు పడిపోతాయేమో నాకేందుకు. ఆ 2 వ్యక్తులు కూడా ఈయన ఏం చేస్తాడు అంటే చేతికి మన వ్యక్తులు అనుకున్నాయి అనుకోండి, వాటిని కూడా నాకు తినేస్తారు. అంతా పిస్తారు. వాళ్ళకు కూడా పక్కన రాజ్యమో ఉండదు. నాకు అది ఆశ్చర్యం. సరే, అది పాపం అంటే దేవుడు పాపం చెప్తున్నాడు కాబట్టి మనం దాని పాపం ఒప్పుకోవాల్సిందే. అంటే లోకి అనేవాడు సెల్ఫ్ సెంట్రిక్ జీవిస్తాడు. వాడికే ఎంతన్నా సరే వాళ్ళకి, కనీసం పక్కన వాళ్ళకి ఏది చేయడానికి ఇష్టపడదు. వాక్యం ఏం చెప్తుందంటే, మేలు చేయడం చేతనైనప్పుడు దాన్ని చేయకుండా ముఖాన్ని తప్పించుకోవద్దు. అది వాక్యం చెప్తాం. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి వ్యభిచారం చేశాడు అనుకోండి, అతనికి ఏ శిక్ష వస్తుంది? వాక్యం ఏం చెప్పాం మనం? ఏ శిక్ష వస్తుంది? పాపం చేసే శిక్ష వస్తుంది. పాపం చేసే శిక్ష వస్తుందని చెప్పాను కదా. పాపం చేసే శిక్ష ఏ శిక్ష అంటే ఆరోగ్యం కోటుకోవడం రావచ్చు, రాకపోవచ్చు. కొన్నిసార్లు దేవుడు దయచేసి వదిలిపోవచ్చు. కొన్నిసార్లు నీ పక్షంగా ఎవరన్నా ప్రార్థన చేసి నీ పక్షంగా మోషే అలాగే ఇశ్రాయేల్ పక్షంగా అడ్డం పడినప్పుడు అది కొట్టివేయబడవచ్చు. కానీ ఖచ్చితంగా ఇది కొట్టివేయబడవచ్చు, ఇది ఆగం చేయము. కానీ నరకం అనే శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. గలతీ 5:21 ఒకసారి తెస్తామా నువ్వు మా గలతీ ఒకసారి. వేదం అంటే కలిసి కావాలంటే ఏదో ఒక గొడవ పెట్టేస్తా ఉంటాం కొంతమంది కొన్నిసార్లు. మీరు ఇప్పుడు పెట్టారన్నమాట. కొన్ని పెట్టినా తెలుసా? చాలా వరకు పెట్టారన్నమాట, పెట్టిన కూడా తెలియదు. కొంతమంది ఓరకే గొడవ పెట్టేస్తారు. వాళ్ళకి ఏది లాభం లేకుండా, ఉపయోగం లేకుండా, ఇద్దరు కలిసి ఉన్నారంటే వాళ్ళు తక్కువలేదు. ఖచ్చితంగా గొడవలు పెట్టేస్తా ఉంటారు. వేదములు తర్వాత జాగ్రత్తము, వ్యభిచారానికి సంబంధించిన పాపం, ఇంకా అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము అంటే ఈ పాపాలన్నీ చేస్తా ఉంటే మనం పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, అయ్యా ఇది నేను చేశాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేసేదాన్ని చేస్తాడు. ఒప్పింపు చేయడం అంటే అది నేను పొరపాటు చేశాను అర్థం కాదు, నేను చేద్దాం అనుకోలేదు వాళ్ళు చేయమన్నారు అర్థం కాదు, నేను పక్కన మాట నేను చేశాను అర్థం కాదు. నేను చేశాను, దీనివల్ల రావాల్సిన శిక్ష ఏంటి? ఈ తప్పు వల్ల రావాల్సిన శిక్ష ఏంటి? వాళ్ళందరికీ నేను చేస్తే నా మీద రావాల్సిన శిక్ష ఏంటి? శిక్ష ఏంటంటే నరకానికి వెళ్తాను, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేను, పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేను.
తప్పుని చేయడం వల్ల నరకంలో తోసివేయొద్దు. అది నీతి నుంచి ఒప్పుకోవడం చేయడం. దేవుడి యొక్క శిక్షను తప్పించుకోగలిగడానికి ఆయన పాదాలు పట్టుకోవడం అనేది అది దేవుడు చేసే పని. పాపం గురించి, తీర్పు గురించి అపవాది ఒప్పుకోలేవాడు. నువ్వు వ్యక్తి పరిస్థితిలో చేసిన తప్పని ఒప్పుకో. రెడ్ హ్యాండెడ్గా దొరికినా సరే, కళ్ళ ముందు చెప్పి చూపించినా సరే, నేను చేశాను, దేవాన్ని క్షమించు, దాన్ని నేను సరి చేసుకుంటున్నాను అనే మాట మన రోజులోకి రావట్లేదంటే మనకి దేవుడికి మధ్య ఏ సంబంధమో లేదు అని అర్థము. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుంచి తొలగించబడి, ఎక్కడ చదువుదాం. దేవుని రాజ్యము మన మధ్యకి తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు? ఎవరు చెప్తున్నారు దేవుని రాజ్యం మీ మధ్య ఉందని? యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన పరలోకాన్ని మన మధ్యకి తీసుకొచ్చాడు. మనం పరలోకానికి ఎక్కి వెళ్ళలేము కాబట్టి, మనం పరలోకంలో ప్రవేశించడానికి మన స్వభావం మనకు ఒప్పుకోదు కాబట్టి, పరలోక రాజ్యంలో ప్రవేశించడం మనకు అసాధ్యం కాబట్టి ఆయన పరలోక రాజ్యాన్ని మన మధ్యకి తీసుకొచ్చాడు ఆయన శిలువ ద్వారా. ఎవరైతే ఆయన శిలువను ఒప్పుకుంటారో, ఎవరైతే నేను పాపను ఒప్పుకుంటారో, దేవాన్ని క్షమించి పాపాన్ని కలిగి నేను నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యంలో చేర్చుకొని ప్రార్థన చేస్తారో, దానిలోకి ప్రవేశించడానికి ఆయన అనుమతించాడు. అదే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీ మధ్య నుంచి పరలోక రాజ్యము తొలగించబడింది. ఇంతకుముందు చూడలేకపోవడం వల్ల కనబడదు, అందుకని వెతకమన్నాడు. నువ్వు చూడలేకపోవడం వల్ల కనబడలేదా? అయితే వెతుకుంటా ఉన్నాడు. ఒకవేళ తొలగించబడితే కూడా నీకు కనబడదు పరలోక రాజ్యం. పరలోక రాజ్యము తొలగించబడింది. పరలోక రాజ్యాన్ని తీసేస్తానన్నాడు. ఎక్కడ నుంచి తీసేస్తానంట? చదువు. ఎక్కడి నుంచి తెస్తాను? మీ దగ్గర నుంచి. మన దగ్గర తీసుకొచ్చిన దేవుడే మీ మధ్య ఉన్నది, మీ దగ్గర ఉన్న పరలోక రాజ్యాన్ని తొలగిస్తానంటా ఉన్నాడు. అంటే అడుగు పెట్టడానికి సాధ్యం అవుద్దా? తొలగిస్తే చూడటానికి సాధ్యం అవుద్దా? ఎందుకని తీసేస్తా ఉన్నాడు దేవుడు? ప్రేమమయుడే కదా. ఎందుకని తీసేస్తున్నాడంటే, తప్పు చేసినా సరే, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించిన దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసినా సరే, పాపం చేయకుండా చేయబట్టి ఆగినా సరే, దాంట్లో పాపం చేసిన వారికి ఏం చేస్తాడు తెలుసా దేవుడు? ఏం చేస్తానని చెప్తున్నాడు తెలుసా దేవుడు? దాన్ని నీ ఇంటి నుంచి తొలగిస్తాను. దేవుని రాజ్యం అంటే ఏంటి తెలుసా? దేవుని రాజ్యము నీతియు, సమాధానములు, పరిశుద్ధాత్మ అందరి ఆనందములై ఉన్నది. దేవుని రాజ్యము నీతి ఉన్నది. దేవుని రాజ్యంలో ఎవరి నీతి అది? దేవుని నీతి. మన నీతి కాదు. మన నీతి స్వనీతి అంటాం. అంటే నాకు నేను మంచివాడిగా కనబడతాను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెడ్డలుగా కనబడతారు. ఆ కళ్ళకి దేవుని యొక్క వాక్యము ఆ కళ్ళు వెలిగించబడకపోతే నేను చేస్తే కరెక్టే అనుకుంటారు మనుషులు. అదే నీ కళ్ళు దేవుని చేత వెలిగించబడితే అప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? నేను చేస్తుంది సరైనది కాదు, నేను చేస్తున్నది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనదే. స్వనీతి నేను సరిగ్గా ఉన్నాను పిల్లలు చేస్తాను. నువ్వు చేసే ప్రతి తప్పుకి, ఇంకా ఇంకో మాట చెప్పండి, నువ్వు చేసే ప్రతి పాపానికి అది ఒక కవర్ పెట్టుకున్నది స్వనీతి. అదొక మంచి విషయంలాగా కనపడుతుంది. అది పాపమే కానీ అదొక మంచి శ్రేష్టమైన విషయంలాగా నీకు కనపడుతుంది. డస్ట్బిన్లు కవర్లో చుట్టి బయట పడేస్తారు ఎప్పుడన్నా మీరు? డస్ట్బిన్ కవర్లో చుట్టి బయట పడేస్తాను కదా, కవర్ లోపలే ఉంటుంది. చాలా భయంకరమైన ఉండొచ్చు, మురిగిపోయిన అన్నం ఉండొచ్చు, కాకపోతే కప్పు ఉంటుంది. దాన్ని ఆ కవర్లో వేసినప్పుడు చూసేవారికి ఏం కనపడుతుంది? ఆ కవర్ తెల్లగా ఉన్న కవర్ కనపడుతుంది, నల్లగా ఉంటే నల్లగా ఉన్న కవర్ కనపడుతుంది, కానీ లోపల కనపడుతుందా?
చేస్తుందంటే అలా మన పాపానికి, మన దుస్థితికి ఒక కవర్ తెలుగుతుంది. ఆ కవర్ చూడడానికి చాలా బాగుంటుంది మన కళ్ళకి. కానీ దేవుడు ఆ కవర్ చూస్తాడా, కవర్ లోపల నుంచి చూస్తాడా? మనం చెప్పేది చూస్తాడా, మన లోపల నుంచి చూస్తాడా? మన లోపల నుంచి చూస్తాడు. అది దేవుడి యొక్క ఉగ్రతకు కారణం అవుతుంది. అనారోగ్యం గురించి, హోదా లేకపోతే డబ్బులు లేకపోవడం గురించి, నష్టం గురించి, ఇవన్నీ చిన్న చిన్న శిక్షలు కొన్నిసార్లు దేవుడిని అంగీకరించి వదిలేస్తాడేమో కూడా. కానీ నరకం అంటే ఏంటో తెలుసా? నరకం అంటే దేవుడు లేని స్థలము. ఆ లిస్టులో నాకు చూసినప్పుడు నాకు 2 ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి ఎక్కువ. గల్తీలో మాత్రమే కాదు, ఇంకో చోట కూడా లోపం గురించి ఉంటుంది ఒక చోట. తర్వాత గల్తీలో చూస్తే అబద్ధం అని ఉంటుంది, భేదం అని ఉంటుంది. ఇలాంటి విషయాలు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే నువ్వు అబద్ధం ఆడి దాన్ని సరి చేసుకోకపోతే, దాన్ని సరిదిద్దుకోకపోతే ఎక్కడికి వెళ్తామంటారు? అమ్మ ఎక్కడికి వెళ్తావు? ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా మంది అబద్ధం ఆడి చేసేసి ఎక్కడ సరి చేసుకున్నాం అంటారు? దేవుడికి సరి చేసుకున్నాం అంటారు కదా. దేవుడికి సరి చేసుకుంటే ఖచ్చితంగా మనుషులకి కూడా సరి చేసుకోవాలి. సరి చేసుకోవడం చూశాను చాలాసార్లు. వాక్యం ఇచ్చిన వాళ్ళారా, దేవుడు పరలోకాన్ని మనుషుల మధ్యకి తీసుకొచ్చి ఇదో పరలోక రాజ్యం మీ మధ్యలో ఉన్నదని చెప్తున్న దేవుడు ఏమంటాడంటే, పరలోక రాజ్యము మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, తీసివేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు. అందుకని పరలోక రాజ్యాన్ని వెతకమని చెప్తా ఉన్నాడు. దేవుడి రాజ్యాన్ని ఏం చేయాలంట? వెతకనే చెప్తా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు దాకా మారు మనసు లక్షణాలు పొందకపోతే నీ పరలోక రాజ్యం కనపడదు. ఒకవేళ మారు మనసు లక్షణాలు పొంది దానికి తగిన జీవితాన్ని జీవించకుండా వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నా సరే పరలోక రాజ్యం కనపడదు. ఎందుకంటే అది నీ దగ్గర నుంచి తీసివేయబడింది. నువ్వు చేసే పనుల వల్ల పరలోక రాజ్యంలో ఉండాల్సింది నీవు పరలోక రాజ్యంలో నుంచి బయటకు వచ్చేసావు. మరి ఇది ఎలా తెలుస్తుంది? నేను పరలోక రాజ్యంలో ఉన్నానా, పరలోక రాజ్యం నుంచి బయటకు వచ్చేసానా, నేను రక్షణ పొందానా, రక్షణ పొందలేదా, ఎలా తెలుస్తుంది? దేవుడు ఏదో ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేసే దేవుడు ఏమన్నాడు. ప్రతి చిన్న విషయం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పరలోక రాజ్యము అంటే, పరలోక రాజ్యంలో ఏముంటుందంటే నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉంటుంది, ఆనందము ఉంటుంది. నీతి గురించి చూసాము. సమాధానం అంటే ఏంటి? చాలా సంవత్సరాల క్రితం మంత్రంలోనే నేను సమాధానం గురించి వాక్యం చెప్తా ఉన్నప్పుడు సడన్ గా నాకు డౌట్ వచ్చి ఒకరిని అడిగారు, సమాధానం అంటే ఏంటంటే వాడు వెంటనే ఆన్సర్ అని చెప్పాడు. చిన్నపిల్లలు అంటే చిన్నవాళ్ళంటే హై స్కూల్ ఏజ్లో ఉన్నారు. మాట్లాడుకుంటూ ఎవరితో గొడవలు లేకుండా సమాధానం కదా. సమాధానం అంటే శాంతి లాంటిది. ఇంకెవరైనా చెప్తారు ఏంటండి? ఇంకెవరైనా చెప్పారా? దేవుడికి ఉన్న ఒకానొక పేరులో సమాధానకర్త, ఆయన పేరేంటి? యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు, సమాధానకర్త. ఇవి ఆయన యొక్క పేరు. ఎలా వచ్చిన పేరు అంటే ఆయన యొక్క లక్ష్యం అది. ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. అంటే ఒకరితో మాట్లాడకుండా మాట్లాడటం అంటే అర్థం ఏంటంటే గొడవలు లేకుండా ఉండటం. అంతేగా సింపుల్ చెప్పాలంటే యుద్ధం లేకుండా ఉండటం, గొడవలు లేకుండా ఉండటం, పోరాటాలు లేకుండా ఉండటం. నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నావా, పరలోక రాజ్యంలో బయట ఉన్నావా అంటే, పరలోక రాజ్యంలో దేవుని నీతి ఉంటుంది. అంటే ఏముంటుందంటే, తప్పు చేసిన వెంటనే నీవు పరలోక సంబంధిలో ఉంటే తప్పు చేయకుండా దేవుడు ఆపుతాడు. ఒకవేళ తప్పు చేస్తే వెంటనే కొన్ని సెకండ్లోనే, కొన్నిసార్లు కొన్ని నిమిషాల్లోనే, అయ్యో ఇది నన్ను నరకాల పాత్రగా చేస్తా ఉంది, ఇదో అబద్ధం గురించి మాట్లాడు. దేవుడు అంటాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు కనుక. అపవాది ఎవరంట? అపవాది ఎవరు? అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. అంటే అబద్ధాలు నానంట. ఎవరు? అపవాది. అంటే చిన్న ఉదాహరణ తీసుకుంటా ఉన్నాను. అబద్ధాలు ఉదాహరణ తీసుకుంటా ఉన్నాను. వ్యభిచారం కూడా అంతే, లోపల కూడా అంతే. ఇవన్నీ యొక్క పునాది, ఇవన్నీ ఎక్కడ పడతాయంటే అవన్నీ కూడా అపవాదిలో నుంచి పుట్టేవి.
అది జరగగానే చెప్పగానే కొన్ని సెకండ్లతో, కొన్ని నిమిషాలతో, ఒక గంట ముందు అయ్యో ఇది నన్ను దేవుని యొక్క రాజ్యంలో నుంచి బయటకు వెళ్ళిపోయేలాగా చేస్తుంది, నరకంలో పడిపోయేలాగా చేస్తుంది, శిక్షణ తీసుకొచ్చేలాగా చేస్తుంది అని సరి చేసుకోవడం అనేది నువ్వు దేవునితో ఉంటే, పరలోక రాజ్యంలో ఉంటే జరుగుతుంది. నీతి అంటే అర్థం అది. నీవు సరి చేసుకునే నీతి, సరి చేసుకునే యథార్థత నువ్వు దేవుని సంబంధిగా ఉంటే నీకు జరుగుతుంది. ఏది జరిగినా చూసేసుకుంటే వెళ్ళిపోయావు. నువ్వు బయటపడడం సేపు చూసేసుకుంటున్నావు, బయటపడిన తర్వాత కూడా చూసేసుకుంటున్నావు. అదేమంటే నేను చేయలేదు అంటున్నావు, అవసరమైతే నోరేసి పడిపోతున్నావు. లేకపోతే నువ్వు చేసేది అది ఒక మంచి విషయం లాగా, దేశ సేవలాగా, దేవుడి సేవలాగా కొంతమంది బిల్డపిస్తూ ఉంటారు. చేసేది తప్పులు చేస్తారు, చేసేది దేవుడికి వ్యతిరేకమైన చేస్తారు. కానీ వీళ్ళు దేవుడి సేవకులాగా, అంటే దేవుడికి ఉపయోగపడే పనులు చేసేలాగా చెప్తా ఉంటారు. చేసిన దాన్ని సరి చేసుకునే మనస్సు నీకు లేకపోతే నువ్వు పరలోకంలో లేవు. నీ హృదయంలో మనశ్శాంతి లేకపోతే, నీ కుటుంబంలో మనశ్శాంతి లేకపోతే, నీ కుటుంబంలో సమాధానం లేకపోతే, కొట్లాట్లు తిట్లు జరుగుతూ ఉన్నాయంటే, నీ హృదయంలో శాంతి లేకపోతే, ప్రతి చిన్న విషయానికి చిన్నపుచ్చుకుంటూ ఉంటూ, ప్రతి చిన్న విషయానికి పోట్లాడుతూ ఉంటే, అయ్యో దీనికి కారణం నా జీవితాన్ని చూసుకుంటే బాగుందని సరి చేసుకోకపోతే, సమాధానం లేకపోతే ఎక్కడున్నావు? పరలోకంలోనా? పరలోకం బయట? వాక్యం చెప్తే సమాధానం, నీతి ఉంటది, సమాధానం ఉంటది. ఎక్కడ? పరలోక రాజ్యంలో. దేవుని రాజ్యం అనేది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది చెప్తుంది వాక్యం. నీతి అంటే ఏంటంటే తప్పు చేయగానే సరి చేసుకుంటావు, ఇంకోళ్ళు చెప్పనక్కర్లా. తప్పు చేయకుండా ఉంటావు, ఒకళ్ళు చేయగానే సరి చేసుకుంటావు. తప్పు చేయడానికి 100% వెనకడికి వేస్తావు. ఏదో పొరపాటు జరిగిపోతే వెంటనే సరి చేసుకుంటావు. అది నీతి. సమాధానం అంటే పళ్ళు కొట్టడం లేదు, పోట్లాటం లేవు, కొట్టుకోవడం లేదు, తిట్టుకోవడం లేదు. ఈ ఇంట్లో చేస్తే పక్కన 4 ఇంట్లో వినపడటం లేదు. అది పరలోకంలో ఉంటే ఉన్నదాన్ని గుర్తు. నేను చెప్తాను కదా, మరి పరలోకం ఉన్నావా, పరలోకం బయట ఉన్నావా, లోపల ఉన్నావా అని దాన్ని ఎలా తెలుసుకోవాలంటే, పరలోకం లోపల ఉంటే, దేవుని రాజ్యంలో ఉంటే నువ్వు సరి చేసుకుంటావు. దేవుని యొక్క కళ్ళతో నిన్ను చూసుకుని అయ్యో ఈ తప్పు ఉంది కాబట్టి దాన్ని సరి చేసుకోవాలని అర్థం అవుతుంది. ఈ పాపం చేశాను కాబట్టి దాన్ని సరి చేసుకోవాలని వెంటనే సరి చేసుకుంటావు. పరలోక రాజ్యంలో ఉంటే నీ హృదయంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. గొడవలు, పోట్లాట్లు, అరుపులు ఉండవు. ఒక క్షణం వచ్చినా, 2వ క్షణం వచ్చినా, 3వ సెకండ్కి, 3వ నిమిషానికి, 4వ నిమిషానికి ఆగిపోవాలి. ఆగిపోతాయి. ఎందుకంటే సమాధానం గురించి ఎలా చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యంలో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతి అంటే ఏంటంటే నరుని కోపం లేని స్థలము, కోపం వ్యతిరేకమైన స్థలము, గొడవలు లేని స్థలము, సమాధానకరమైన స్థలము. అది పరలోకంలో ఉన్నదానికి, దేవుడి రాజ్యంలో ఉన్నదానికి గుర్తు. ఇంకో మాట ఉంది, 3 ఏం చెప్పాను. మొదటి ఏం చెప్పాను? దేవుడి రాజ్యం అంటే ఏంటో మొదటి ఏం చెప్పాను? నీతి. 2వది సమాధానం. 3వది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అందరూ చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ యందలి ఆనందము. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు సరి చేస్తా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా ఉంటే సంతోషం రావడము. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని ఏంటంటే దేవుడు చెప్పిన వాటిని గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని ఏంటంటే పాపంలో పడకుండా ఆపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని ఏంటంటే పాపంలో పడకుండా ఆటంకపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని ఏంటంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేలాగా చేస్తాడు. ఇవి సంతోషంగా చేస్తాం అనుకో, నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నట్టు. దేవుడు ఏదన్నా ఆపేస్తుంటే అబ్బా దేవుడికి ఇష్టం లేదు కదా, నాకు కూడా ఇష్టం లేదు అని సంతోషంగా ఉన్నాం అనుకోండి, సంతోషంగా ఉంటే అది పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఇవి ఎక్కడుంటాయి చెప్తున్నా? ఈ 3 ఎక్కడుంటాయి అమ్మా? దేవుని రాజ్యంలో ఎక్కడుంటాయి? దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం దగ్గర
వాక్యములో చెప్పిన దాని ప్రకారం చేయటము నీకు సంతోషంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అమ్మో, చాలా మంది మన విశ్వాసులుగా చెప్పుకునే వాళ్ళు చాలా మంది మనుషులతో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మా భక్తి చాలా కఠినం, మీరు చేయలేరు. అక్కడ వచ్చేవాడిని కూడా రోడ్డు బయట ఊరు బయట ఆపేసి ఏం చెప్తారు మన వాళ్ళు, మా భక్తి చాలా కఠినంగా ఉంటుంది, మీరు చేయలేరు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారా? వీళ్ళు చేయలేరు కాబట్టి కఠినంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఆనందం అంటే నువ్వు తప్పు చేయకూడదు. దేవుడి మాట చేయమాట గట్టిగా ఒకసారి దేవుడి మాటే. తప్పు చేయకుండా ఉన్నా సరే సంతోషంగా ఉండటం, అది నువ్వు పర్లోకంలో ఉండదని. అంటే ఒక అమ్మాయి అమ్మాయికి వెళ్తానని అడిగింది ఆ భర్తని. ఆ భర్త నువ్వు ఈరోజు వెళ్తా నాకు ఇష్టం లేదా అన్నాడు అనుకోండి. అప్పుడు ఆయన సంతోషంగా మామూలుగానే ఉన్నారనుకోండి, తన భర్త సంతోషంలో తను కూడా పాలిపాలిస్తురాలు అవుతున్నట్టు. కానీ ఇంట్లోనే ఉంది, వాళ్ళ అమ్మాయికి వెళ్ళా, బయటికి వెళ్ళలేదు, బస్ ఎక్కలేదు, పెట్టలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. కానీ మొహం మార్చుకుని ఉంది. వాళ్ళ భర్త చెప్పిన మాట విన్నట్టే విందా లేదా? విన్నట్టుగానే కనబడుతుంది. వెళ్ళాలి, ఇంటికి వెళ్తా, ఇక్కడే ఉంది, వాళ్ళ ఇంట్లోనే ఉంది, వాళ్ళ భర్తతోనే ఉంది. కానీ మొహం మార్చుకుని ఉంది, ఏడు మొహం పెట్టుకుని ఉంది, అడిగితే ఏడు సమానం చెప్తుంది, ఇంకోటి దొరుకుతుంది. వాళ్ళ భర్త మాట ఉందా లేదా? అలాగే చాలా మంది పాపం చేయొద్దంటే చెయ్యని వారిగా కనబడతారు, కానీ ఏడు మొహాలు వేసి కూర్చున్నారు అనుకోండి. ఇలాంటి వాళ్ళు మన సంఘంలో తప్పుకుంటారేమో అనుకుంటారండి. ఎందుకంటే చాలా మంది చేసేస్తూ ఉంటారు, మనకు బాధ లేదు. ఏదైతే వద్దని చెప్తామో ఖచ్చితంగా అదే చేస్తారు మన వాళ్ళు. చాలా మంది చూసాను. చాలా మంది జీవితంలో ఏదో ఒకసారి 2 సార్లు 3 సార్లు కనీసం జరిగిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది రోజు పొద్దున సాయంకాలం అదే పని. ఏది వద్దు అని చెప్తుందో వాక్యము అదే చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడతా ఉన్నారు. కానీ దేవుడి రాజ్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ పాపం అయితే చేయొద్దు అంటాడో, అబ్బా ఏ పాపం అయితే చేయడానికి వాక్యం ఒప్పుకోదు, అబ్బా దేవుడు నాకు ఎంత సహాయం చేశాడు, లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోయేదాన్ని, లేకపోతే నేను నష్టపోయేదాన్ని, లేకపోతే నేను ఇబ్బంది పడేదాన్ని, లేకపోతే ఏదో ఒక ఎదురు తగిలేది, దేవుడిని నాటాడు కదా, దేవుడు వద్దన్నాడు కదా అని సంతోషించే పరిస్థితి నీలో ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నావు. నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నావు. కానీ ఈ వాక్యంలో ఏది చెప్పినా సరే కొంతమందికి కనీసం అబద్ధం చెప్పొద్దమ్మా అన్నా సరే బాధగా ఉంది, భగవాన్ ప్రేమించమని చెప్పినా బాధగా ఉంది. ఏది చెప్పినా సరే చర్చలో వచ్చి ప్రార్థన చేసుకుని అమ్మన్నా సరే బాధగానే ఉంది. నాకు తెలిసిన సేవకుడు ఉన్నాడు, మంచి సేవకుడే. ఆయన దగ్గరికి ఒక భార్య భర్తలు వచ్చారు. ఆ భార్య బహు బలహీనురాలు, భర్త కూడా బలహీనురాలు ఉండేవారు, కానీ భార్య చాలా బలహీనురాలు, ఒక ఎముకల గూళ్ళగా ఉంది. ఏంటమ్మా అంటే భార్యకి బాధ, ఆవిడకి 4 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేసేది. కరెక్ట్గా 4 అడుగులు వేస్తే ఎక్కడో కూర్చోవాలి, ఆయాసం వచ్చేసేది. కొన్నిసార్లు కూర్చుంటే తగ్గేది, కొన్నిసార్లు పడుకోవాల్సి వచ్చేది. 1 గంట 2 గంట పడుకున్న పనులు లేచి 4 అడుగులు వేయాలి. చాలా హాస్పిటల్స్ తిరిగాము, చాలా డబ్బులు ఖర్చు పెట్టాము, రకరకాల స్థలాలకు వెళ్ళాము, అక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టాము, కానీ ఏ మార్పు లేదయ్యా. ఎవరో చెప్పారు యేసుప్రభువుని అనుకుంటే మంచిదని, ఎవరో చెప్పారు మీరు మంచి సేవకులని, అప్పుడు మీ దగ్గరికి వచ్చాము. ఆ సేవకు ఏం చెప్పాడు తెలుసాకి? ఇది నిజంగా యథార్థంగా జరిగిన సంగతి. అది అక్కడ చాలా మొక్కలు ఉండేవి, చాలా ఎక్కువ మొక్కలు ఉండేవి. చిన్న దగ్గర మొక్క నుంచి పెద్ద చెట్లు కానీ చాలా ఉండేవి. అమ్మా అది నీళ్ళు పోయి అన్నాడు. ఏ పోయి ఉన్నాడమ్మా? ఎప్పుడు? రోజుకు 3 సార్లు చొప్పున పోస్తా ఉండు అన్నాడు. భర్తకి ఆవిడకి ఇద్దరికి షాకే. 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది, 10 అడుగులు వేస్తే చచ్చిపోతుంది, ఆవిడ వేస్తుంది. ఇద్దరికి ఆశ్చర్యపోయేవాళ్ళు. ఏం చేయాలి అర్థం కదా. ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించారు చాలాసేపు. అప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చేయడానికి ప్రతి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే నయమన్ లాగా రాగానే ఇది చేసి ప్రార్థన చేస్తాడు, లేకపోతే చేయితా ప్రార్థన చేస్తాడు, తగ్గిపోద్ది అనుకున్నారు. కానీ ఆయన ఏం చెప్పాడు? చెప్పండి, అర్థమైంది కదా, చెప్పండి. మన మొక్కలు ప్రస్తుతానికి తీసిన ప్రస్తుతానికి పోయి పెడదాం.
ఒకసారి మొదలు తీసాం మీరు కట్టాలి. ఏం చెప్పాడమ్మా? ఏం జరిగిందో తెలుసా? ఆవిడ లేచి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు నీళ్ళు పోసింది. ఆయన తర్వాత వద్దని చెప్పిన తర్వాత కూడా నీళ్ళు పోస్తా ఉంది. తల్లి చూద్దాం ఒకసారి, చచ్చిపోవాలి బ్రతికే ఉంది. తర్వాత కాలంలో వాళ్ళ సాక్ష్యం ద్వారా కొన్ని వందల మంది దేవుళ్ళు వచ్చారు. నేను అవసరమైతే ఆ రోడ్డు అంతా తొలిసినప్పుడు మొక్కలు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. చర్చిలో గురించి ప్రార్థన తీసుకోమా అని చెప్పాం అనుకోండి, చాలా మంది మొక్కలు మారిపోతా ఉన్నాయి. చర్చిలో గురించి ప్రార్థన చేసుకోమని చెప్పాము. ఇంట్లో వంట చేయమని లేదు, అంటు కట్టమని లేదు, ఇల్లు సర్దమని లేదు, ఏం చెప్పలా. నిజంగా వెళ్ళి తప్పకుండానే చేయాల్సిన పనులు. నేను దేవుడి సేవకుడికి సేవలో ఏ విధంగా సహకరించగలను? మేము ఒక చోటికి సండే స్కూల్ కట్టడానికి చిన్నపిల్లలు వచ్చాము. అక్కడ రూమ్ ఉండేది, మా రూమ్ ఇచ్చేవాళ్ళు, మా రూమ్ ఇచ్చేవాళ్ళు. మేము అక్కడికి వెళ్ళడానికి మేము శనివారం సాయంకాలం వెళ్ళేవాళ్ళము. శనివారం 4-5 గంటలకల్లా అక్కడ ఉన్న వాళ్ళు కనీసం 2 వెళ్ళి ఆ రూమ్ మొత్తం ప్రతిసారి తుడిచేవాళ్ళు. ప్రతిసారి బూజులు తుడిపేవాళ్ళు, రూమ్ మొత్తం తుడిచేవాళ్ళు, ప్రతిసారి కడిగేవాళ్ళు, దుప్పట్లన్నీ మార్చేవాళ్ళు. ఒక 2-3 వారాలకి కొత్త దుప్పట్లు వేయడానికి, ఉతికి దుప్పట్లు వేస్తానికి వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనకి గుర్తుందా దివ్య? మరి ఇక్కడ మనకేంటో తెలుసా? మనకు అలాంటి పరిస్థితి ఎవరిలో కూడా చాలా గురించి చదువుతూ ఉంటుంది. కాబట్టి మనసు కింద అక్కడప్పుడు అది చూడలేదు, ఒకటే కాబట్టి చూడలేదు, పిల్లలకు సహాయం చేస్తాను అది ఇది. కానీ అది అందరికి సంబంధించిందా, ఒకరికి సంబంధించిందా? మమ్మల్ని చూసుకోవడం, మా గురించి సహకారం చూడటం అందరికి సంబంధించిందా, ఒకరికి సంబంధించిందా? మరి ఎవరు మాట పట్ల ఆయన నీళ్ళు పోయమన్నాడు. కానీ నేనైతే చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మీరు చాలా మంది ఇంట్లో వరకు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నేను యథార్థం చెప్తున్నాను కదా. మీ చేతులు సేవకులు సహకరించే పరిచయంలో ఉండటానికి తగిన చేతులు, తగిన హృదయాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి చాలా మంది ఆ పనులు అప్పచెప్పం, చాలా మంది అక్కడ పనులు చేయడం కూడా మాకు ఇష్టమో లేదు. మీరు నమ్ముతున్నారు లేదో తెలియదు, కానీ కొన్ని పనులు కొంతమంది చేతులు పడటానికి దేవుడు ఇష్టపడదు. నేను కళ్ళారా చూశాను. ఒక చర్చి కట్టబడతా ఉంది. ఆ చర్చిలో 40-70 మందిలో చిన్న పిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు ఆ చర్చి కన్స్ట్రక్షన్ లో ఏదో పని చేశారు. ఒక 2 తప్ప ఆ చర్చి మొత్తం 2 ఒక్క పని కూడా అంటుకోలేదు. ఆ చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఒక్క పని కూడా అంటుకోలేదు. ఫాస్ట్ గారు అడిగారు, అమ్మ మీ ఇద్దరు ఏ పని చేయలేదు కదంటే, ఏ పని చేయలేదని చెప్పారు. ఆ తర్వాత కూడా ఏ పని చేయడానికి ఆ సేవకు ఆలోచించడం అంత సమాధానం ఏం తెలుసా? ఆ 2 చేతులు పట్టడం దేవుడికి ఇష్టమో నాకు అనుమతి ఇవ్వాల. వాక్యం వింటున్న వాళ్ళ పరిశుద్ధాత్మ అంటే ఆనందం అంటే దేవుడు వాక్యం ఏం చెప్తుందో అది చేసినప్పుడు సంతోషంగా చేయడం. అలా చేస్తా ఉంటే ఆనందంతో ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నట్టు. ఏడుస్తూ అయ్యో నేను పాపం చేయకూడదా, అయ్యో నేను తప్పు చేయకూడదా, అయ్యో నేను పోట్లాడకూడదా, అయ్యో నేను సినిమాకి వెళ్ళకూడదా, అయ్యో అది చేయకూడదా, అయ్యో ఇది చేయకూడదా అని ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, ఎక్కడున్నట్టు? చేయరా, పాపం చేయరా, కానీ ఎక్కడున్నట్టు? పరలోకం బయట, దేవుని రాజ్యం బయట. దేవుని రాజ్యం నీ వద్ద నుంచి తీసివేయబడి ఉన్నది. వాక్యం ఇచ్చిన వాళ్ళారా, దేవుడికి ఏమేమి చేయలేదు. ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో ఒక్కొక్కరు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు మీ జీవితంలో ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ జీవితంలో ఏ అద్భుతాలు దేవుడు చేశాడో జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఎప్పుడు దాకా అక్కడ నిన్న మొన్న పోయినలో ఎన్నో కనబడతాయి మీ జీవితంలో. అలాంటి దేవుడి వరకు ఆయన రాజ్యాన్ని వెతికేదానికి నువ్వు ఉన్నావా? ఆయన రాజ్యాన్ని చూడగలిగేదానికి నువ్వు ఉన్నావా? ఆయన రాజ్యంలో ప్రవేశించేదానికి ఉన్నావా? ఆయన రాజ్యంలో ప్రవేశించి ఒక అడుగు పెట్టి అదే అడుగు వెనక్కి తీసుకుని నరకం వంటి లోకంలో ఉన్నదానికి ఉన్నావా? దేవుని వాక్యము నీకు దుఃఖాన్ని కలిగేస్తా ఉంది. దేవుని వాక్యము నీకు దుఃఖాన్ని కలిగేస్తా ఉంది. దేవుని సేవకులు ఒక మాట చెప్తే ఆ మాటని అనుసరించడానికి
మనసు పాటు చేసుకున్న వాళ్ళుగా ఉంటా ఉన్నారు. వాక్యం చెప్తుంది తెలుసా, నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం అంటా ఉన్నాడు. గద్దించడం అంటే ఏంటంటే పెద్ద నీళ్ళు తిట్టడం, అవసరం ఒక దెబ్బ కొట్టడం కూడా. ఇంట్లో వచ్చి ప్రార్థన చేసుకుంటేనే మనుషులు బాధ చేస్తా ఉంది. ఒక మాట గద్దిస్తే కోపం వస్తా ఉంది, కొడితే కొడితే అలా ఉంది. ఎవరు తీసుకోగలుగుతారు? కొడితే ఒక తండ్రి కొడుకును కొట్టాడు అనుకోండి, ఆ కొడుకు తర్వాత కొంచెం వేటిన తర్వాత మా నాన్నయ్య కొట్టింది అనుకుంటాడా, లేకపోతే ఇంకేమనుకున్నా అనుకుంటాడా, ఈడవరకు పట్టాను అంటాడా? అన్నాడంటే అది కొడిగానంటారా? ఒక వ్యక్తి ఒక తండ్రి ఒక కొడుకు కొట్టాడు, లేకపోతే ఒక తాత మనం కొట్టాడు. ఎందుకు కొడతారు? సహజంగా ఏదో తప్పు చేస్తుంటే దానిలో పెట్టాలి, కొడతారు. ఏమనుకోవాలి? ఆ తండ్రి కానీ లేకపోతే ఆ పిల్లవాడు కొడుకు కానీ మనవాడు కానీ ఏమనుకోవాలి? నా తండ్రి లేకపోతే మా తాత మా మామ వీళ్ళు నన్ను సరిచేయడానికి కొట్టారు. ఆ రోజు దెబ్బ పట్టబట్టి నీకు రోజుగా ఉన్నా అనుకోవాలి చాలాసార్లు. కానీ ఒక దెబ్బ కొట్టే అంతగా మనసు పాటు చేసుకున్నా ఉన్నారు కదా మన సంఘంలోనే. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా. మన గుర్తుపేట నేను వాకింగ్ చెప్తా ఉన్నారు, 7 మాటలు చెప్తా ఉన్నారు. నేను ఇక్కడ మధ్యలో కూర్చున్నాను, ప్లేస్లో కూర్చున్నా దగ్గర. బయట ముగ్గురు పిల్లలు అల్లరి చేస్తారు. వాళ్ళు అల్లరి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ చెప్పే వాళ్ళు అలవాటు లేని వాళ్ళు కాబట్టి 7 మాటలు ఒక్కో మాట చెప్తా ఉన్నారు. రోజు చెప్పేవారు కాదు. నిజానికి దిగారు కూడా ఎవరు అల్లరి చేస్తుంటే మాట్లాడుతూ చెప్పలేదు. నేను ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను. వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ దాకా కూర్చున్న వాళ్ళకి వీళ్ళు మాట్లాడే మాట కంటే బయట అల్లరి కొనపడుతుంది. మన గుడ్పేటకి ఇప్పుడు గుడ్పేట ఏప్రిల్ వచ్చినప్పుడు కదా, సరే నేను బయటికి వెళ్ళాను. అక్కడ ముగ్గురు పిల్లలు అల్లరి చేస్తున్నాను. ఆ ముగ్గురిని 3 దెబ్బలు వేసాను కరెక్ట్గా. నేను వేసే లోపల తల్లిదండ్రులు అప్పుడు దాకా ఇక్కడ అల్లరి జరుగుతుంది, అప్పుడు దాకా కలుస్తూ ఉన్నారు. అదే లోపల మాట్లాడకుండా లేచి ఆపుతాం, అలాగే కూర్చున్నాం, అల్లరి చేయకుండా ఉన్నాం ఆలోచన లేని వాళ్ళు నేను వెళ్ళటమే నాతో పడేసారు. దెబ్బ పట్టడం వచ్చారు, ముగ్గురు కొట్టే. నేను ఏం జరిగింది తెలుసా, అందులో 2 తల్లులు చాలా మంది ఎంత ఎగరైతే మాత్రం కొట్టచ్చా, ఎంత ఎగరైతే మాత్రం కొట్టచ్చా, ఎంత ఎగరైతే మాత్రం కొట్టచ్చా అని ఊరు మాట్లాడారు. ఇది జరిగిన తర్వాత మన నెలైపోయింది. అయ్యో మేము పొరపాటుగా మాట్లాడాము, ఇలా మాట్లాడకూడదు అని క్షమించని ఇప్పటికన్నా వస్తారేమో అనుకున్నా. మనకు ఆలోచనలు ఏమి లేవు. కానీ ఇంకో విషయం అట్లా 3వ పిల్లలు మన తెచ్చాడు కాదు, అంటే మన సండే స్కూల్కి వస్తారని మన చేసి సంబంధించినోడు కాదు. వాళ్ళలో నుంచి ఒక్క స్వరం కూడా వినపడదు. వాడిని వీళ్ళందరూ ఊరంతా చెప్తున్నారు, 2 తల్లి ఇల్లు ఊరంతా మాట్లాడుతున్నా తెలిసి అని చూసి అడిగారు, ఎలా మీ అమ్మ వాళ్ళు ఏమనలేదంటే ఏమనలేదు అయ్యారు అన్నది. ఇంకో విషయం చెప్పనా, వాడు ఇప్పటికీ నాతో వచ్చి ప్రాంతం మాట్లాడతాడు. 5 పిల్లలు ఇంట్లో వచ్చి నాతో ప్రాంతంలో మాట్లాడతాయి అనగలిగేస్తా ఉన్నారు. ఎందుకో తెలుసా, వాళ్ళ తల్లి సరే నువ్వు అలా చేసా కొట్టుంటాడు అన్నయ్య అని చెప్పుకున్నదేమో బహుశా. వాళ్ళ తల్లి ఎవరితో లేని మాట, వాళ్ళ తల్లి ఉంది, నాన్నగాడు అమ్మ మా అమ్మ ఉన్నాడు, అలా నాకు బలం ఉంది అన్నది కాదు ఆడు కూడా. కానీ ముగ్గురిని ఒకరంతా కొట్టాను, ఒక్కొక్క దగ్గర కొట్టాను. కానీ 2 తల్లులు ఎంత మనసుపాటు చేసుకోవాలి తెలుసా. అయ్యో నా బిడ్డ అలా చేస్తుంటే వాక్యం వెళ్ళిపోతున్నారు. చెట్లు కూర్చున్న వాళ్ళు నేను చేయాల్సిన పని అమ్మాయి చేశారని సంతోషించాలి. ఏం చేశారు వాళ్ళు చెప్పండి, అమ్మ ఏం చేశారు? మనసు పాటు చేసుకున్నారు. ఇది ఒక చిన్న ఉదాహరణ. పరిశుద్ధాత్మ అందులో ఆనందం అంటే ఇది ఒక ఉదాహరణ. నేను చేయలేదు కానీ మా సేవకు చేసేటప్పుడు సంతోషపడాలి. ఈ తప్పు నేను చేశాను, దీన్ని సరి చేసుకుంటాను అని సంతోషంగా ఉంటాను, అది ఆనందం. నాకు ఇప్పటికీ ఆ చిన్నవాడి విషయంలో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ 2 పిల్లల కోసం చాలా చేసాం, ప్రార్థన చేసాం, ఉపవాసం ఉన్నాం. వాళ్ళు పెట్టుకున్నారంటే దేవుడే కారణము. వేరే 3వ వ్యక్తి యొక్క పిల్లల కోసం మనం ఏం చేయాలి చెప్పాలండి. ఏదో వస్తే ప్రార్థన చేసుకుంటాడు, ఏదో ఎగ్జామ్స్ కట్టాడు, సార్ ప్రార్థన చేసుకుంటాడు, అక్కడ వరకే తప్ప వాటి కోసం కలుగు కట్టుకుని ఉపవాసాలను ప్రార్థన చేసిన రోజు సమయం ఉందా? దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేశాడో నిన్న మొన్న అవసరం ఉన్న
అది ఒక్కసారి ఆలోచించి ఈ రోజు నా జీవితం ఎలా ఉంది. మన వాళ్ళలో చాలా మంది ఎలా తయారు, అవసరం అయిపోగానే సైడ్ అయిపోవడానికి వస్తారు. ఏదో విధంగా ఏదో నిందేసి ఇంకోటి. అందుకనే మనకి దేవుడి రాజ్యము కనపడుతుంది. దేవుడి రాజ్యం తీసివేయబడిన వారిగా ఉన్నారు. అందువల్లనే సమాధానం లేని పరిస్థితులు, అందువల్లనే పరిశుద్ధాత్మ సంతోషం లేదు, అందువల్లనే నెమ్మది లేదు, అందువల్లే దిగి లేదు. వాక్యం ఇచ్చిన వాళ్ళ నోరు తెరిచి సరి చేసుకుంటావా? నోరు తెరిచి దేవా ఈ రాజ్యాన్ని చూడలేని కళ్ళు మూసిపోయిన దాన్ని ఉన్నాను, వెతికేదానికి సిద్ధపరచు, కనుక్కునేదానికే సిద్ధపరచు, ప్రవేశించేదానికే సిద్ధపరచు, దాంతో ఉండాలయ్యా. నేను దేవుడి రాజ్యంలో ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం. ఒక నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేసుకున్నాం. ఎవరు మౌనంగా